కాకినాడ తీరంలో ఇటీవల కాలంలో ఆలివ్ రిడ్లే తాంబేళ్లు మరణిస్తుండడంపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారణకు ఆదేశించారు. దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని, తాబేళ్లు మృతి చెందడానికి గల కారణాలు తెలుసుకొని కారకులపై చర్యలు తీసుకోవాలని అటవీశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. వన్యప్రాణుల పరిరక్షణ చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ఆదేశించారు. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ అరుదైన ఆలివ్ రిడ్లీ తాంబేళ్లను కాపాడేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఆలివ్ రిడ్లీ తాంబేళ్లలో 7 జాతులున్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లో ఎక్కువ కనిపిస్తాయి. 2 అడుగుల వెడల్పు, 50 కిలోల వరకు బరువు పెరిగే ఈ తాబేళ్లు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో తిరిగి అక్కడికే వచ్చి గుడ్డు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఇదిలా ఉండగా ఆలివ్ రిడ్లీ తాంబేళ్లు గుడ్లు పెట్టేందుకు దాదాపు 20,000 కిలోమీటర్ల దూరం ప్రయాణించి సముద్ర తీరానికి చేరుకుంటాయి. మన దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతికి చెందిన తాంబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాతి స్థానం ఆంధ్రప్రదేశ్దే. కాగా మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయ తిప్ప నుండి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, గుంటూరు జిల్లాలో నిజామపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలండ ప్రాంతం వరకు ఈ జాతి తాంబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. అయితే గుడ్లు పొదిగేందుకు 1000 కిలోమీటర్లు ప్రయాణించి తీర ప్రాంతాలకు చేరుకునే ఈ తాంబేళ్లు మత్స్యకారుల చేపల వేటకు ఉపయోగించే పడవలు, వలలకు తగిలి మృత్యువాత పడుతున్నాయి. దీంతో తాబేళ్లను పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.